గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. ట్రేడింగ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్ యూ. గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. డైలీ మనం మార్నింగ్ రిలీజ్ చేసే వాచ్ లిస్ట్ వీడియో సీరీస్‌కి వెల్కమ్. ఇవాళ మన బై లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ ఎలాంటి చేంజెస్ లేదు. ఎందుకంటే నిన్న జరిగిన బీభత్సమైన ఫాల్ తర్వాత నాకు ఏ చార్ట్ చూసినా అన్ని సెల్లింగ్ ఆపర్చునిటీస్ లాగే కనిపిస్తున్నాయి. బయింగ్ లిస్ట్‌లో నుంచి నాకు ఆల్రెడీ దొరికిన ఆపర్చునిటీ అపోలో హాస్పిటల్స్ ఉంది కదా! అది రిమూవ్ చేసేసి రిమైనింగ్ 3 ఇది యెస్టర్‌డే వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్సే ఇవి. గ్లెన్మార్క్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ టొరెంట్ ఫార్మ్. ఆ మూడిటిని ఇవాళ కూడా అబ్జర్వ్ చేస్తాను. ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తదేమో. తర్వాత ఇవాళ కొత్తగా సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ఒక 3 స్టాక్స్ యాడ్ చేసుకున్నా. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మారుతి, సెకండ్ వచ్చేసి ఎస్కార్ట్స్, థర్డ్ వన్ వచ్చేసి భారత్ ఫోర్జ్. సో, ఈ పైనున్న ఎల్&టి, యూబీఎల్, కుమిన్స్ ఇండియా అండ్ టొరంటో పవర్ ఇది ప్రీవియస్‌గా నిన్న పోస్ట్ చేసిన వాచ్ లిస్ట్‌లో గూడా ఉన్నాయి. అందులో నాకెలాంటి ఆపర్చునిటీ దొరకలేదు సెల్లింగ్‌కి. ఇవాళ గూడా అబ్జర్వ్ చేస్తాను. ఒకవేళ ఈరోజు కూడా అవి సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే రేపు మాత్రం ఈ వాచ్ లిస్ట్‌లో నుంచి వెళ్ళిపోతాయి. ఆ విధంగా నేను వాచ్ లిస్ట్ అప్డేట్ చేసుకుంటా డైలీ. ఇంకొక స్టాక్ సైడ్‌వేస్ స్టాక్ అని ఉంది. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇది. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఈ స్టాక్ ఏంటంటే యాక్చువల్‌గా ఇది నిన్న గూడా మన వాచ్ లిస్ట్‌లో ఉంది. నేను దీని గురించి డిస్కస్ చేయడం మర్చిపోయా. బట్ ఎనీవే దీంట్లో గూడా నాకేమి ఆపర్చునిటీ దొరకలేదు. ఇవాళ గూడా నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నా. చూద్దాం. ఫస్ట్ స్టాక్ వైస్ అనాలిసిస్ చూద్దాం. సో, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఫస్ట్ ట్రెండ్ లైన్ పరంగా ఆలోచిస్తే ఆహ్, నాకిక్కడ ఒక ట్రెండ్ లైన్ దొరికింది. 2 పాయింట్స్ బేస్ చేసుకొని మార్కెట్ ఇంకా ఈ ట్రెండ్ లైన్‌ని వాలిడేట్ చేయాల్సుంది. సెకండ్ ఇంకో ట్రెండ్ లైన్ నేను ఇక్కడ ఈ 2 పాయింట్‌ని బేస్ చేసుకొని గీసా. ఇక్కడ మాత్రం ఇది థర్డ్ టైమ్ ఆ ట్రెండ్ లైన్ టచ్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ బ్రేక్ చేసి కిందకెళ్ళిపోయింది. ఒకసారి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ వాలిడేట్ చేసి ఆ తర్వాత బ్రేక్ అయింది కాబట్టి దీన్ని మనం ట్రెండ్ లైన్ అని పిలుచుకోవచ్చు ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఆలోచిస్తాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చూస్తే ఇక్కడ ఒక 2 టైమ్స్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. ఇక్కడి నుంచి ఒకసారి బౌన్స్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఒకసారి బౌన్స్ అయింది. థర్డ్ టైమ్ ఆ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేస్తా కిందకెళ్ళింది. సో, మళ్ళీ ఇక్కడ ఒక ఇప్పుడు ఇదేమైతుందంటే ఈ సపోర్ట్ ఏరియా రెసిస్టెన్స్‌గా మారిపోతది. అందుకే రెడ్ కలర్‌లో మార్క్ చేసి పెట్టా. అంటే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కెళ్ళిందనుకోండి. ఇది రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తది ప్రైస్‌కి. అందుకోసం. ఇకపోతే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి కొంచెం మంచి సపోర్టే అనుకుంటా ఇది. ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉంది. ఆ జోన్‌ని ఇక్కడ ఒకసారి ఈ ఏరియాలో 3 సెప్టెంబర్ అప్పుడు ఈ ఏరియాలోకొచ్చేసి టెస్ట్ చేసి మళ్ళీ కింద పడిపోయింది. మళ్ళీ ఇక్కడ 9 సెప్టెంబర్ అప్పుడు గూడా మళ్ళీ వచ్చి దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ పడింది. ఫైనల్‌గా ఇక్కడ 11 సెప్టెంబర్‌లో దీన్ని బ్రేక్ చేసుకొనెళ్ళింది. మళ్ళీ ఆ జోన్‌లోకి ఇది ఎంటర్ అవుతుంది. సో, ఒకవేళ ఇది ఇంకా దానికి ఆ స్ట్రెంగ్త్ ఉంటే ఆ సపోర్ట్‌కి ప్రీవియస్‌గా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి చెక్ చేసిన ఏరియా గదా ఇది. ఒకవేళ ఇంకా ఆ ఏరియాలో స్ట్రెంగ్త్ ఉంటే ఇది మళ్ళీ ఒకసారి ఎళ్లి ఈ రెసిస్టెన్స్‌ని టచ్ చేసి ఆ తర్వాత పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు దీన్ని కంప్లీట్‌గా బ్రేక్ చేస్తే దాని నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఆల్‌మోస్ట్ ఈ ఏరియాలో ఉంది. 662 దగ్గర 2 టైమ్స్ ఇక్కడి నుంచి బౌన్స్ అయింది. అది కూడా బ్రేక్ చేసేసి ఈ ట్రెండ్ లైన్‌ని యాక్చువల్‌గా ఈ ఏరియాకొస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ దొరుకుతాయి. ఒకటేంటంటే ఇక్కడ 2 టైమ్స్ బౌన్స్ అయిన సపోర్ట్. ప్లస్ ఒకవేళ షార్ప్‌గా ఇలాగే వస్తే ఈ ఏరియాలో ట్రెండ్ లైన్ గూడా వస్తది. లేదు ఈ రెండిటిని పట్టించుకోకుండా బ్రేక్ అయితే ఫైనల్‌గా ఇది సపోర్ట్. ఇంకా ఇది కూడా బ్రేక్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూటీ ఆఫ్ బిగ్ ఫాల్ ఇది. డౌన్ ట్రెండ్ అయిపోతది. అది దీంట్లో మ్యాటర్. ఇందులో ఇంకో విషయం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ అదేంటంటే డౌ థియరీ. ఓకే. డౌ థియరీ గురించి చూద్దాం. డౌ థియరీ పరంగా అనాలిసిస్ చేద్దాం దీన్నిప్పుడు. కొంచెం జూమ్ చేసి. డౌ థియరీ పరంగా అనాలిసిస్ చేస్తే మీకు తెలుసు డౌ థియరీ అంటే ఏం లేదు. అప్ ట్రెండ్ అంటే హై ఆఫ్ హైస్ చేస్తా ఎళ్తది. ఇక్కడ ఒక హై చేసింది. దానికన్నా హై చేసింది. ఈ హై కన్నా మళ్ళీ హై చేసింది. సో, ఈ హై ఆఫ్ లోస్ చేస్తా ఎళ్తది అప్ ట్రెండ్ అంటే. హై ఆఫ్ హైస్, హై ఆఫ్ లోస్ చేస్తా ఎళ్తది అప్ ట్రెండ్‌లో. ఇక్కడ లో చేసింది. ఈ లో కన్నా పైననే ఇంకో లో చేసింది. ఇక్కడికొచ్చేసరికి కొంచెం జూమ్ చేసి చూస్తే
సో, ఇక్కడ లో చేసింది. సో, ఒక ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తూ కిందకి వచ్చింది. అంటే నథింగ్ బట్ ఇక్కడంతా కొత్తగా సెల్లర్స్ ఎంటర్ అయ్యుంటారనమాట. సో, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీస్ తీసుకున్న వాళ్ళుంటారు కొంతమంది. సో, వాళ్ళు ఈ కిందున్న బయర్స్‌ని బీట్ చేయలేక ఫెయిల్ అయిపోయారు. సో, అంటే ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ అయ్యారు. ఈ ట్రాప్ అయిన తర్వాత ఏమైంది కొంతమంది స్టాప్ లాసెస్ ఇక్కడెక్కడో నియరెస్ట్‌గా ఉంటాయి. కొంతమంది ఇక్కడుంటాయి. సో, అగ్రెసివ్‌గా కొంచెం లాంగ్ స్టాప్ లాస్ పెట్టుకున్న వాళ్ళు ఫైనల్‌గా ఇక్కడుంటాయి. 722లో. సో, వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిన సెల్లర్స్ అందరూ ఈ ట్రాప్‌లో ఇరుక్కొని వాళ్ళ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ అయిపోయాయి. ఆ తర్వాత ఏమైంది, సో, ఇంత 100% రివర్సల్ జరిగింది కదా! అని చెప్పేసి చాలా ప్లేసెస్‌లో ఇక్కడంతా బయర్స్ ఎంటర్ అయ్యుంటారు. సో, ఆ బయర్స్ కూడా ఈ పైనున్న సెల్లర్స్‌ని ఆహ్, విన్ అవ్వలేక వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. సో, వాళ్ళ స్టాప్ లాసెస్ ఈ ఏరియాస్‌లో ఎక్కడన్నా పెట్టుకొనుంటారు ఫస్ట్. ఇక్కడికి మోడిఫై చేసుకొనుంటారు తర్వాత. సో, వాళ్ళు కూడా మళ్ళీ ఇందులో ట్రాప్ అయ్యారు. సో, ఒకసారి సెల్లర్స్‌ని ట్రాప్ చేసింది. ఒకసారి బయర్స్‌ని ట్రాప్ చేసి ప్రెజెంట్ మళ్ళీ ప్రీవియస్‌గా ఇక్కడున్న బయర్స్ అందరిని బ్రేక్ చేస్తూ ప్రైస్ కిందకెళ్ళింది. సో, ఇప్పుడు ఇది ఇలాగే ఉంటదా అంటే చెప్పలేము. ఇక్కడి నుంచి మళ్ళీ ఒకవేళ 100% గాని అట్‌లీస్ట్ 716 వరకు గాని వచ్చిందంటే, ఈ సెల్లర్స్ కూడా ట్రాప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాసెస్ ఇప్పుడు నియరెస్ట్ స్టాప్ లాసెస్ అంటే నాకు తెలిసి 693లో ఒక ఛాన్స్ ఉంది. ఇక్కడ హై ఆఫ్ హై చేసింది కాబట్టి అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళు. లేదు కొంచెం రిలాక్స్‌డ్‌గా ట్రేడ్ చేసేవాళ్ళైతే 716లో పెట్టుకుంటారు. సో, ఎనీవే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా ఎంటర్ అయిన సెల్లర్స్‌ని కూడా ట్రాప్ చేసిందంటే మాత్రం ఈ స్టాక్ ఇంకా విపరీతంగా హై వోలటైల్‌గా మూవ్ అయితది. సో, ప్రెజెంట్ అయితే ఒక 1 టైమ్, 2 టైమ్స్ ట్రాప్ క్రియేట్ చేసింది. థర్డ్ టైమ్ కూడా ట్రాప్ క్రియేట్ చేస్తే, ఆ తర్వాత వచ్చే డైరెక్షన్ మాత్రం పెద్ద డైరెక్షన్ ఉంటది. ఎందుకంటే దీన్ని డైరెక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది నాన్ డైరెక్షనల్ ఇది. సో, ఇక్కడ బయర్స్ ఒకసారి విన్ అవుతున్నారు. సెల్లర్స్ ఒకసారి విన్ అవుతున్నారు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇందులో ఒకసారి ఇట్లా రివర్స్ ఎళ్లి ఈ రెసిస్టెన్స్‌ని టచ్ చేసి మళ్ళీ పడేదానికి ఛాన్సెస్ ఏమన్నా ఉంటే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎళ్ళేదానికి ఏదైనా ప్యాటర్న్స్ క్రియేట్ చేసి మొమెంటమ్ స్టార్ట్ అయితే బయింగ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. సో, సైడ్‌వేస్ స్టాక్ గదా! సో, మోస్ట్ ప్రాబబుల్లీ చూద్దాం ఈ ట్రాప్ థర్డ్ టైమ్ చేస్తదా లేదా? ఆ తర్వాత దీని మీద డెసిషన్ తీసుకుంటాను నేనైతే. సో, మీరు కూడా మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని చూసుకోండి. సో, ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్లింగ్ స్టాక్స్. సెల్లింగ్ స్టాక్స్ మనం కొత్తగా 3 స్టాక్స్ యాడ్ చేసుకున్నాం. మారుతి, ఎస్కార్ట్స్ అండ్ భారత్ ఫోర్జ్. సో, ఫస్ట్ వచ్చేసి మారుతి చూద్దాం. సో, మారుతి ట్రెండ్ లైన్ వచ్చేసి నియరెస్ట్‌గా నాకు ఎలాంటి ట్రెండ్ లైన్ దొరకలేదు. సో, ఆ ట్రెండ్ లైన్స్ అన్నీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనుకున్నా గానీ, అది అయిపోయింది. మార్కెట్ అక్కడి నుంచి వచ్చేసింది. ఇది ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని నేను గీస్తే ఇక్కడ థర్డ్ టైమ్ వచ్చి కొంచెం బౌన్స్ అయ్యి మళ్ళీ వెంటనే బ్రేక్ అయిపోయింది కిందకి. సో, ఇంకా లాంగ్‌గా కొంచెం దూరంగా ఒక లాస్ట్ జూన్ 15థ్ నుంచి చూస్తే ఒక ట్రెండ్ ఉంది. సో, ఆ ట్రెండ్‌లో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. 1, 2, 3 సో, ఆల్రెడీ ఇది వాలిడేట్ చేసింది ఈ ట్రెండ్ లైన్‌ని. సో, ఇప్పుడేమైందంటే నిన్న ఫ్రెష్‌గా దాన్ని బ్రేక్ చేస్తూ కిందకొచ్చేసింది. సో, ట్రెండ్ లైన్ పరంగా చూస్తే మారుతి బేరిష్ వ్యూలో ఉంది. సో, కిందకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఈ స్టాక్‌ని. సో, కొంచెం జూమ్ చేద్దాం. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఈ ఏరియాలో అక్కడ 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి, బ్రేక్ చేసి పైకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ జోన్‌ని రీటెస్ట్ చేసి ఆహ్, పైకెళ్ళింది. సో, ఈ పాయింట్‌ని నేను ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేశా. సో, నిన్న ఏమైందంటే నిన్న జరిగిన ఫాల్‌లో ఆ సపోర్ట్‌ని అది కేర్ చేయకుండా కేర్ చేసింది యాక్చువల్లీ. కేర్ చేయలేదని చెప్పకూడదు. ఎందుకంటే కొంచెం జూమ్ చేసి చూస్తే ఆ ఏరియాకి రాగానే స్లైట్‌గా కన్సాలిడేషన్ ఫేస్ చేసింది. ఆల్‌మోస్ట్ 11 నుంచి 130 వరకు. నిన్న గాదు 21st నిన్ననే. సో, 115 వరకు ఇక్కడ కన్సాలిడేషన్ ఫేస్ చేసింది ఆల్‌మోస్ట్ 1 అంటే అక్కడ వాళ్ళు ట్రై చేశారు మళ్ళీ ఆ జోన్‌లో. బట్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు బయర్స్. ఆ తర్వాత కిందకొచ్చింది. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఇదొక సపోర్ట్‌ని బ్రేక్ చేసి కిందకొచ్చేసింది కాబట్టి, సో, ఇది కూడా బేరిష్ వ్యూలోనే ఉంది. సో, కరెంట్ పొజిషన్ ఏంటంటే దానిది, అది కూడా అగైన్ ఇంకొక సపోర్ట్ ఉంది ఈ ఏరియాలో. సో, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్స్, 4 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి బౌన్స్ అయింది. మళ్ళీ ఆ జోన్‌లోకొచ్చిందిది. సో, ఇమ్మీడియేట్‌గా అయితే ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుందంటే
ఈ రెసిస్టెన్స్‌ని టచ్ చేసి మళ్ళీ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసేస్తే నెక్స్ట్ సపోర్ట్ 6475 దగ్గర ఆ ఏరియాలో ఉంది. సో, ఓవరాల్‌గా అయితే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇది సపోర్ట్ దగ్గరే ఉంది కాబట్టి యాక్చువల్‌గా ఇమ్మీడియేట్‌గా అయితే బై చేస్తారు. బట్ నేను బై చేయట్లేదు. ఎందుకంటే ఇది నా సెల్ లిస్ట్‌లో ఉంది. ఎందుకు సెల్ లిస్ట్‌లో ఉందంటే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ తర్వాత డౌ థియరీ చూద్దాం. సో, డౌ థియరీ ప్రకారం ఇది లో ఆఫ్ లోస్ చేస్తా క్లియర్ కట్‌గా లో ఆఫ్ లోస్ చేస్తా ఎళ్తుంది. సో, ఫస్ట్ టైము ట్రెండ్ ఇక్కడ మారింది దీనిది. సో, ఇక్కడ చూస్తే సో, ఆల్మోస్ట్ 10 సెప్టెంబర్ దగ్గర హై చేసింది. సో, ఫస్ట్ టైమ్ ఇక్కడ ఆహ్, 14 సెప్టెంబర్ లో ఆఫ్‌లో బ్రేక్ చేసింది. చేయగానే తర్వాత కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ లో ఆఫ్‌లో చేసింది. మళ్ళీ కొంచెం రిట్రేస్ అయ్యి లో ఆఫ్‌లో చేసింది. మళ్ళీ కొంచెం స్ట్రాంగ్‌గా రిట్రేస్ అయింది. హెల్తీ రిట్రేస్‌మెంట్ ఆల్మోస్ట్ 70% కన్నా ఎక్కువే రిట్రేస్ అయింది. సో, కానీ ఆ ప్రీవియస్ ఉన్న రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయలేక మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ కంటిన్యూ అయింది. సో, డౌ థియరీ ప్రకారం చూస్తే ఇది కంప్లీట్‌గా క్లియర్ కట్‌గా లో ఆఫ్ లోస్ చేస్తా ఎళ్తుంది కాబట్టి, సో, ఇది డౌన్ ట్రెండ్‌లో ఉన్నట్టు. సో, మనం ఎప్పుడైనా ట్రెండ్ ఫాలో అవ్వాలి. సో, ఈ డౌన్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్‌ని సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే ఫైండ్ ఔట్ చేయాలి. సో, నేనేమనుకుంటున్నానంటే, సో, ఇక్కడున్న రెసిస్టెన్స్ గాని, ఇక్కడున్న ఈ ట్రెండ్ లైన్ ఉంది గదా! మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి వాలిడ్ అయిన ట్రెండ్ లైన్. సో, ఈ జోన్‌లోకి గాని ఎంటర్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా క్రియేట్ చేస్తే, మారుతిలో మనం సెల్ చేయడానికి ఛాన్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎస్కార్ట్స్. సో, ఎస్కార్ట్స్‌ని ఫస్ట్ ట్రెండ్ లైన్ పరంగా చూస్తే నియరెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ట్రెండ్ లైన్స్ అయితే ఏం లేనట్టే. సో, ఇక్కడ ఒకటి గీస్తే అది అంత పర్ఫెక్ట్‌గా వాలిడేట్ అవ్వలేదు. సో, ఈ పాయింట్ బేస్ చేసుకొని గీస్తే ఇక్కడ కొంచెం అటు ఇటుగా వాలిడేట్ చేసుకొని బౌన్స్ అయింది. మళ్ళీ కిందకి బ్రేక్ అయ్యి ఓకే. మళ్ళీ అప్ సైడ్ మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసి ఆ తర్వాత పడింది. ఓకే. సో, బట్ ఇప్పుడు ఇప్పుడున్న పాయింట్‌లో చూస్తే సో, ఇక్కడ ఒక లో ఉంది. ఇక్కడ ఒక లో ఉంది. సో, ఈ 2 పాయింట్‌ని బేస్ చేసుకొని ఒక లైన్ గీసాం. మార్కెట్ దాన్ని వాలిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో, అప్పుడే అది ట్రెండ్ లైన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో, తర్వాత ఇక్కడ అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ గీస్తా. సో, చూస్తే ఈ ట్రెండ్ లైన్ స్లోప్ చాలా ఇలా స్లోపీగా ఎక్కువుంది. సో ఓకే. సో, ఆ యాంగిల్ ఎంతో నాకు కూడా తెలీదు. బట్ ఇలా షార్ప్‌గా ఉంది కిందకి. సో, కిందకి షార్ప్‌గా ఉన్నటప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ ట్రెండ్ లైన్స్ అలా ఐడెంటిఫై చేసుకున్నాం. సో, ఈ ట్రెండ్ లైన్ కూడా మార్కెట్ ఇంకా వాలిడేట్ చేయాలి. ఇది ఇంకా వాలిడేట్ అవ్వలేదు. సో, నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కార్ట్స్‌లో సో, ఇక్కడ ఈ ఏరియాలో ఒకసారి, ఈ ఏరియాలో ఒకసారి 7 సెప్టెంబర్‌లో, మళ్ళీ ఈ ఏరియా 15 సెప్టెంబర్‌లో, మళ్ళీ 21 సెప్టెంబర్‌లో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 5 టైమ్స్ ఈ జోన్‌లో బ్యాటిల్ జరిగింది బయర్స్‌కి, సెల్లర్స్‌కి. సో, ఫస్ట్ 3 టైమ్స్ వచ్చేసి సెల్లర్స్ హోల్డ్ చేశారు. ఫస్ట్ టైమ్ సెల్లర్స్ హోల్డ్ చేశారు. సెకండ్ టైమ్ సెల్లర్స్ హోల్డ్ చేశారు. థర్డ్ టైమ్ బయర్స్ వాళ్ళని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ థర్డ్ టైమ్ బయర్స్ సెల్లర్ సెల్లర్స్ కన్నా డామినేట్ చేశారు. ఈ ఏరియాలోకి రాగానే. సో, మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ బయర్సే డామినేట్ చేశారు. సో, ఇక్కడ 1 టైమ్, 2 టైమ్, థర్డ్ టైమ్ మాత్రం చూస్తుంటే సెల్లర్స్ వాళ్ళని విన్ అయినట్టున్నారు. సో, బయర్స్ కన్నా ఇప్పుడు సెల్లర్స్ పవర్ ఎక్కువున్నట్టుంది ఈ స్టాక్‌లో. సో, ఒకవేళ ఇది ప్రీవియస్‌గా సపోర్ట్‌ని బ్రేక్ చేసి కిందకొచ్చిందనుకుంటే నెక్స్ట్ అది ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోతది. సో, ద నెక్స్ట్ ఇమ్మీడియేట్ సపోర్ట్ వచ్చేసి 1185 ఉంటది. సో, ఎవరైనా ఈ ఏరియాలో సెల్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు చూసుకోండి 1187 దగ్గరికొచ్చిన తర్వాత అది రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్. సో, ఫస్ట్ మనం సపోర్ట్ రెసిస్టెన్స్‌ని అందుకోసమే తీసుకోవాలి. మన ఎంట్రీ పాయింట్ నుంచి మన టార్గెట్ మధ్యలో ఎన్ని రెసిస్టెన్స్‌లున్నాయి, ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయి చూసుకోవాలి. సో, అవన్నీ బ్రేక్ చేసిన తర్వాతే మన టార్గెట్ వస్తది. లేదు మన టార్గెట్ ఈ రెండిటి మధ్యలోనే మన సెటప్ దొరికిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ చేస్తే సో, మన సెల్లింగ్ పాయింట్ ఇక్కడే మన స్టాప్ లాస్ పాయింట్ దీనికన్నా పైన ఎక్కడో ప్లస్ మన టార్గెట్ దీనికన్నా పైనే ఉందంటే సో, అలాంటి సెటప్స్ 100% వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే మనకు ఎలాంటి అడ్డాలుండవు. క్లియర్ కట్‌గా ఈజీగా మూవ్‌మెంట్ అయిపోతది స్టాక్‌లో. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ అయిపోయింది కదా! సో, నెక్స్ట్ వచ్చేసి డౌ థియరీ ప్రకారం చూద్దాం. డౌ థియరీ ప్రకారం ఇక్కడ హై ఆఫ్ హైస్ చేస్తా ఎళ్ళింది. ఇది కూడా హై ఆఫ్ హై చేయలేదు. బట్
ఈ లో ఆఫ్ లో కూడా చేయలేదు కదా! సో, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ హై ఆఫ్ హై చేసింది. సో, ఫస్ట్ టైమ్ ఇది ఇక్కడ లో ఆఫ్‌లో ఇక్కడ చేసింది. సో, ఎప్పుడంటే 18 సెప్టెంబర్. అది చేసిన తర్వాత ఒకసారి రీటెస్ట్ చేసి మళ్ళీ ఆ లో ఆఫ్ లోని బ్రేక్ చేసింది. సో, ఐ థింక్ ఇది ఫ్రెష్ బ్రేక్ డౌను. సో, ఫస్ట్ టైమ్ బ్రేక్ అయినప్పుడు ఇనిషియేటర్స్ వస్తారనమాట. సో, సెకండ్ టైమ్ బ్రేక్ అయినప్పుడు కన్ఫర్మేషన్. సో, ఫాలోవర్స్ వస్తారు. సో, ఇది ఎలైట్ వేవ్ థియరీలో మనం చెప్పుకున్నాం. సో, ఇప్పుడు ఎలైట్ వేవ్ థియరీ గురించి ఎందుకులే. డౌ థియరీ గురించి మాట్లాడుకుందాం. సో, డౌ థియరీ ప్రకారం ఇది లో ఆఫ్ లోస్ చేస్తా ఎళ్తుంది. లో ఆఫ్ హైస్ అండ్ లో ఆఫ్ లోస్. సో, డౌ థియరీ ప్రకారం ఇది డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, దీంట్లో నేను సెల్లింగ్ ఆపర్చునిటీస్ చూసుకుంటా. సో, మన ఎస్కార్ట్స్ అయిపోయింది. లాస్ట్ వచ్చేసి భారత్ ఫోర్జ్. సో, భారత్ ఫోర్జ్ చూస్తే నియరెస్ట్‌గా ఒక ట్రెండ్ లైన్ ఈ ఏరియాలో ఉంది. ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని. సో, ఇక్కడ థర్డ్ టైమ్ దీన్ని టెస్ట్ చేసి బౌన్స్ అయ్యి కొంచెం జూమ్ చేద్దాం. సో, ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని నేను ట్రెండ్ లైన్ తీసుకున్నా. సో, ఇక్కడ థర్డ్ టైమ్ టెస్ట్ చేసి కొంచెం పైకెళ్ళి బ్రేక్ చేసేసింది. సో, ప్రైస్ అయితే ఈ ట్రెండ్ లైన్ వాలిడేట్ చేసింది. సో, ఆ తర్వాత ఇంక మనకి ఎలాంటి ట్రెండ్ లైన్ లేదు. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. సో, ప్రైస్ యాక్చువల్‌గా ఇక్కడ చూడండి. సో, 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్ ఇక్కడ జోన్ టెస్ట్ చేసింది. ఫస్ట్ టైమ్ వచ్చేసి పైకెళ్ళడానికి సెల్లర్స్ విన్ అయ్యారు ఈ జోన్‌లో. ఒకసారి ఇక్కడ బయర్స్ విన్ అయిన తర్వాత మళ్ళీ కిందకొచ్చి సెల్లర్స్ దాన్ని కింద వరకు తీసుకొచ్చారు. మళ్ళీ బయర్సే విన్ అయ్యారు. మళ్ళీ సెల్లర్స్ కింద వరకు తీసుకొచ్చారు. మళ్ళీ బయర్సే విన్ అయ్యారు. సో, ఇక్కడ 1 టైమ్, 2 టైమ్, సో, థర్డ్ టైమ్ సెల్లర్స్ తీసుకొనొచ్చి బలంగా బయర్స్‌ని బీట్ చేసేసారు. సో, ఎనీవే సో, ఇప్పుడు ఇది ఇంతకుముందు సపోర్ట్‌గా వర్క్ చేసింది కదా! సో, ఇప్పుడు అది బ్రేక్ చేసి కిందకొచ్చేసింది కాబట్టి అది రెసిస్టెన్స్ అయిపోయింది. సో, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒక సపోర్ట్ ఏరియా ఉండింది. సో, 1 టైమ్, 2 టైమ్. సో, ఇక్కడికి రాగానే బయర్స్ పుష్ చేసి పైకి తీసుకెళ్లారు. సెల్లర్స్ మళ్ళీ అక్కడి నుంచి కింద వరకు తీసుకొస్తే మళ్ళీ బయర్స్ దాన్ని పుష్ చేసుకుంటూ తీసుకెళ్లారు. సో, ఇక్కడ ఈ ఏరియాలో 2 టైమ్స్ బయర్స్ వచ్చారు. థర్డ్ టైమ్ కూడా నిన్న బయర్స్ వచ్చినట్టున్నారు. కొంచెం జూమ్ చేసి చూస్తే తెలుస్తది. సో, ఈ ఏరియాకి రాగానే వెంటనే ఒక 15 మినిట్స్ ఇది బౌన్స్ బ్యాక్ అయింది. ఆ తర్వాత సెల్లర్స్ మళ్ళీ కంట్రోల్ తీసుకున్నారు. మళ్ళీ ఫుల్‌గా ఆహ్, బ్రేక్ చేసి దాని కిందనే క్లోజ్ అయింది. సో, ఇప్పుడు ఇంతకుముందు ఇది సపోర్ట్‌గా ఉండింటది. సో, ఇప్పుడు బ్రేక్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నా. సో, నెక్స్ట్ స్టాక్ కిందకెళ్తున్నప్పుడు మనం చూసుకోవాల్సింది సపోర్ట్స్ ఎక్కడున్నాయని. స్టాక్ పైకెళ్తున్నప్పుడు మనం చూసుకోవాల్సింది రెసిస్టెన్స్ ఎక్కడుందని. సో, ఇమ్మీడియేట్‌గా మన నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంది. 437 నుంచి 428 ఈ ఏరియాలో సపోర్ట్ జోన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఆగస్ట్ 12థ్‌లో ఈ జోన్ నుంచి మళ్ళీ ఈ ఏరియాలో బయర్స్ వచ్చి ఇక్కడి నుంచి చాలా షార్ప్‌గా పైకెళ్లారు. సో, ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మళ్ళీ 415 నుంచి 410 ఏరియాలో సపోర్ట్ ఉంది. సో, సపోర్ట్ అంటే ఏం లేదు. ఎక్కడి నుంచైతే బయర్స్ దాన్ని తీసుకొనెళ్లారో దాన్నే సపోర్ట్ అంటాం. సో, ఇక్కడ 414 దగ్గర ఉంది. 406 దగ్గర. సో, ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి బయర్స్ స్ట్రాంగ్‌గా ఎంటర్ అయ్యి దాన్ని పైకి తీసుకొనెళ్లారు. సో, మళ్ళీ ఆ జోన్‌కొచ్చినప్పుడు బయర్స్ ఉంటే సపోర్ట్ అది తీసుకొని మళ్ళీ వెనక్కెళ్తది. బయర్స్ మళ్ళీ ఎంటర్ అయితే. లేదు బయర్స్ అక్కడ వీక్‌గా ఉంటే చాలా కాలం తర్వాత ఇది ఆల్మోస్ట్ ఇది ఆగస్ట్‌లో జరిగితే ఇప్పుడు మళ్ళీ మనం సెప్టెంబర్‌లో ఈ జోన్‌లోకి ఎంటర్ అయిందనుకోండి. సో, అప్పుడు కూడా బయర్స్ అక్కడ ఉంటేనే అది సపోర్ట్ కింద వాలిడేట్ అవుతది. లేదంటే అది బ్రేక్ అయిపోయి సపోర్ట్ బ్రేక్ అయిపోయింది అంటాం మనం. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్స్‌లో మాట్లాడితే. సో, అది ఇవాళ భారత్ ఫోర్జ్‌లో ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ డౌ థియరీ ప్రకారం చూద్దాం. డౌ థియరీ ప్రకారం ఇది చాలా ఫ్రెష్ బ్రేక్ కిందకి. ఎందుకంటే ఇక్కడ హై, తర్వాత హై ఆఫ్ హై. ఇది కూడా లో ఆఫ్ హైయే కానీ లో ఆఫ్ హై చేసి ఇక్కడ ఈ ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది. సో, దీన్ని ఏమంటారంటే యాక్చువల్‌గా ట్రెండ్ ఇనిషియేటర్ అంటారు. సో, ఈ ఫాల్‌లో పార్టిసిపేట్ చేసిన సెల్లర్స్ అందరూ ట్రెండ్ ఇనిషియేటర్స్ వాళ్ళు. సో, ట్రెండ్ ఇనిషియేటర్స్‌కి ఆహ్, రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువుంటది. ఎందుకంటే వీళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి. సో, ఆ తర్వాత ఈ ట్రెండ్ ఏమవుతది? సో, ఇప్పుడే ట్రెండ్ స్టార్ట్ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, నెక్స్ట్ ఏం చేస్తారు? సో, ట్రెండ్ పుల్ బ్యాక్ అవ్వాలి. మళ్ళీ పడాలి. మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వాలి. మళ్ళీ పడాలి. సో, చాలా దూరం ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటది వాళ్ళకి. సో, వాళ్ళు ఈ ఏరియాలో ఎక్కడైనా రిస్క్ తీసుకున్నారనుకో, సో, వాళ్ళకి చాలా చిన్న స్టాప్ లాస్ ఉంటది. సో, వాళ్ళకొచ్చే రివార్డ్ చాలా హ్యూజ్‌గా ఉంటది. సో, అందుకనే ట్రెండ్ ఇనిషియేటర్స్
ఆహ్, వాళ్ళకి రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువుంటది. సో, ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి ట్రెండ్ ఇనిషియేటర్స్‌కి. ఎందుకంటే ప్రతిసారి ట్రెండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ ఇనిషియేట్ అయింది ఫ్రెష్‌గా. అయిన తర్వాత ఇది ఎక్కువ దూరం కంటిన్యూ అవ్వలేదు. వాళ్ళందరూ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాల్సొచ్చింది 468లో. సో, ఆ విధంగా. సో, ఇప్పుడే ఇది ఫ్రెష్‌గా ట్రెండ్ ఇనిషియేట్ అయింది కాబట్టి, ఒక్కసారి మళ్ళీ వెనక్కి పుల్ బ్యాక్ ఇచ్చి, ఈ జోన్‌ని రీటెస్ట్ చేసి, మళ్ళీ పడేదానికి ఛాన్సెస్ ఏదైనా ఉంటే, ఇందులో గూడా మనం ఫ్రెష్‌గా భారత్ ఫోర్జ్‌లో సెల్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో, సెల్‌లో ఆపర్చునిటీస్ ఇవాళ సెల్ ఆపర్చునిటీస్‌లో ఉన్నాయి. ఏ స్టాక్‌లో గూడా నేను ఇమ్మీడియేట్‌గా సెల్ కొట్టమని ఆహ్, సెల్ కొట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే, ఇవి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి రీటెస్ట్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ జోన్స్‌ని సో, పైకి వెళ్ళినప్పుడు ఆహ్, ఆ పైన వెళ్ళినప్పుడు పుల్ బ్యాక్‌లో సెల్ కొడితే మంచిదిది. స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అంటారు వీటిని కొంచెం. చూద్దాం. మనకి ఈ స్టాక్స్‌లో నుంచి ఏదైనా ఒక్క స్టాక్ అన్నా వరస్ట్ కేస్‌లో ఆపర్చునిటీ ఇస్తది. ప్లస్ మన దగ్గర ప్రీవియస్ వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ గూడా కొన్నున్నాయి. సో, ఇక్కడ ఒక 4 స్టాక్స్ ఉన్నాయి. బయింగ్ లిస్ట్‌లో ఒక 3 స్టాక్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా వీటి ప్యాటర్న్ సో, వీటిని మనం ప్రీవియస్ వాచ్ లిస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్యాటర్న్స్ అన్నీ విపరీతంగా తారుమారైపోయాయి. బట్ ఎనీవే నేను వీటిని టచ్ చేయట్లేదు. జస్ట్ ఆహ్, అదే వ్యూలో వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తా. సో, అక్కడ ఏదైనా ఆపర్చునిటీ వస్తే మీకు అప్డేట్ చేస్తా. లైవ్ ట్రేడింగ్ వీడియోలో అప్డేట్ చేస్తా. సో, అది ట్రేడర్స్ ఇవాళ మన వాచ్ లిస్ట్. సో, ఇందులో నుంచి మీకేదైనా నేర్చుకోవడానికి పాయింట్స్ దొరికాయి అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఆ పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. సో, థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానెల్. థాంక్ యూ.